వెల్కమ్ టు అంజుమను క్రియేషన్స్. సో ఆల్రెడీ షార్ట్స్లో చెప్పాను బావ బర్త్డే రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. ఇదైతే 2 days ముందు గిఫ్ట్ చాలా ప్లాన్ చేసుకున్నాను. అండ్ కొన్ని ఈవెంట్స్ వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాను. రుకురామ్స్ అని, జోష్ అని, అవి అని. టైం వేస్ట్ ఎందుకు, ఫ్యామిలీతో సెలబ్రేట్ ఇంట్లో వాళ్ళతో చేసుకుంటే సరిపోతుంది అనిపించింది. సో అందుకు ఇంకా మొత్తం క్యాన్సిల్ చేసేసి ముందుగా ఆయనకి నచ్చిన గిఫ్ట్స్ అన్నీ నేను ఇచ్చేసాను. అంటే ఆ సర్ప్రైజ్కి పెట్టే మనీ ఏదో తనకి యూజ్ అయ్యే ఇస్తే బాగుండిద్దని నా ఫీలింగ్. ఇంకా బావ రెడీ అయిపోయి ఇంకా ఆఫీస్కి బయలుదేరుతుంటే బావకి నాకు తెలీదు నిజంగా ఇది సర్ప్రైజ్ అనమాట. సో సడన్గా ఇంటికి వచ్చేసారు కొంతమంది. సో వాళ్ళ నేమ్స్ వద్దు, వాళ్ళని వీడియోలో పెట్టొద్దు అని రిక్వెస్ట్ చేశారు. సో కావాల్సిన వాళ్ళు కాబట్టి పెట్టట్లేదు. మీకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ బావ కోసం కేక్ తీసుకొచ్చి హ్యాపీగా కేక్ కటింగ్ అయితే ఇంట్లో మార్నింగే అయిపోయిందనమాట. ఫస్ట్ కేక్ కటింగ్ వాళ్ళది అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసి. అండ్ హ్యాపీగా ఇక్కడ కేక్ కటింగ్ కూడా చేసేస్తాడు బావ. చూసేయండి ఈ వీడియో కూడా. అండ్ దట్టు వాళ్ళు మనకు గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. సో మేము ఫ్యూచర్లో అంతేలేండి, ఫ్యూచర్లో చక్కగా హౌస్ కట్టుకున్న తర్వాత ఆ గిఫ్ట్ కంపల్సరీ మేమైతే పెట్టుకుంటాము. ఫ్రేమ్ అనమాట, చాలా బాగుంది. మ్యూజిక్ పెడతాను, చూసేయండి. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం. అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం. మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం. అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం. బావ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అండ్ ఇక్కడ నుంచి డాడీ వాళ్ళు డాడీ వాళ్ళు అయితే వచ్చాను. ఇంకా పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారనమాట. పిన్ని అయితే బావ బర్త్డేకి కేక్ ఆర్డర్ ఇవ్వమంది. అలా నేను డాడీ వెళ్ళి ఇంకా స్వీట్ మ్యాజిక్ వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చాము. అక్కడ ఆల్రెడీ చాలా కేక్స్ ఉంటాయి కదండి. సో ఒక 2 kgs కేక్స్ అయితే నేనైతే ఇది తీసుకున్నాను. ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో తెలీదు. అందుకు అసలు ఎందుకు అలా అంటున్నాను అన్నది ఇంకో ఇదిలో. అలా రెడీ అయ్యి బయటికి రాగానే మమ్మీ డాడీ కలిసి కుకింగ్ చేస్తున్నారనమాట. సో బావ బర్త్డే అంటే, ఇంకా బర్త్డేస్ అంటే మ్యారేజ్ డే ఎలాగో మేమిద్దరం కలిసి చేసుకోలేదు. ఈ బర్త్డే చేసుకోవాలి అని అనిపించింది. ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం, కొత్త ఏం కాదు. కాకపోతే ఎలాగో మామయ్యకి సర్జరీ అయితే అయిందనమాట, చిన్నది. సో చూడ్డానికి వస్తానన్నారు బర్త్డే రోజు, అది కూడా. సో అందుకు ఇంట్లో అయితే బిర్యానీ అయితే కుక్ చేసేసాము. నేనైతే అసలు కేక్ ఏం పెట్టుకోలేదండి, ఎందుకు అని. బట్ మా పిన్ని వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళ అల్లుడి కోసం గోల గోల చేసి మా 2వ పిన్ని సర్ప్రైజ్, మా 3వ పిన్ని అన్ని స్వీట్స్. అసలు నిన్నంతా మా వాడికి స్వీట్స్ తీపిటి చంపేశారండి పాపం. ఆయన 1, 2, 3 కేకులు కాదండి కోసింది, అక్షరాల 7, 8 కేకులు. చాలామంది కేక్ కటింగ్ చేయించారు, బుజ్జి అని నాకు అంతా షేర్ చేసుకున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు అసలు అలా ఏముండదండి. మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తానంటే నేను వద్దంటానా చెప్పండి. ఆయన హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ అనుకుంటాను ఎప్పుడు నేను. సో ఇంకా మేమందరం కలిసి కొంచెం పిన్ని వాళ్ళు అప్పుడే వచ్చారు, ఇలా కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట.
ఇంకా ఈ డిస్కషన్ అంతా నార్మల్గా ఇంకా ఎలా జరిగింది ఏంటి హాస్పిటల్ గురించి కొంచెం అత్తయ్యతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా చెప్పాను కదా యానివర్సరీ మేము సెలబ్రేట్ చేసుకోలేకపోయాము, నేను అక్కడ ఆయన అక్కడ. సో అట్లీస్ట్ ఇలా అయినా చేసుకున్నాము అని అనిపించింది అనమాట. సో మామయ్య కూడా సర్జరీ చాలా బాగా జరిగిపోయింది. మామయ్య ఇప్పుడు చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నారు. ఇంకా వాళ్ళ చెల్లెలు వాళ్ళ అన్న కోసం కేక్ స్పాన్సర్ చేశారనమాట. సర్ప్రైజ్ అని ఎందుకు అన్నారంటే యాక్చువల్లీ కేక్ అవి ఇవి అసలు ఏం వద్దనుకున్నాం, ఇలా వస్తారని కూడా తను అనుకోలేదు. నిజంగా చాలా హ్యాపీగా చాలా సర్ప్రైజ్ అయ్యారనమాట కేక్. సో గిఫ్ట్స్ అన్ని తెలిసి ఇచ్చిన ఇదైతే నాకు సర్ప్రైజ్, ఆయనకి సర్ప్రైజ్ అయింది. ఇంకా ఈ కేక్ కటింగ్స్, ఇలా కేక్ తినిపించడం ఇదంతా రెగ్యులరే. ఇంక ఈ వీడియో మీరు చూసేయండి. ఇందులో నేను ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, మీ అందరికీ తెలుసు మా పిన్నిలు వాళ్ళు వీళ్ళు. ఇంకా సో మ్యూజిక్ యాడ్ చేయాలని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. అండ్ ఇదంతా ఒకటి, మమ్మీ వాళ్ళేమో ఖుషి తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో అమని చెల్లు ప్రేమని, వసంతాలిలా ప్రతిరోజు వస్తుంటే చలికే కలా చెలె కోకిలా, నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం, వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం. ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. నా దగ్గరికి ఎప్పుడొచ్చినా మా చిన్నత్తయ్య నాకెంతో ఇష్టమని షీర్ కుర్మా అయితే చేసి తీసుకొస్తారు. ఆవిడ ఏ స్వీట్ చేసినా నిజంగా చాలా బాగుంటుంది. అందులో ఆవిడ చేసే షీర్ కుర్మా అంటే అసలు నేను పిచ్చ ఫ్యాన్ అనమాట. నేనైతే నిజంగా అనుకోలేదండి ఇంత బాగా అవుతుందని. ఇంతకు మించి ఏం కావాలి. ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట కథే ముద్దట, తరం మారినా స్వరం మారని ప్రేమ సరగానికే వరమైనది. పాటలకే అందనిది పడుచుల పల్లవిలే, చాటులలో మాటులలో సాగిన అల్లరిలే, పాల పొంగు కోపాలు పైట చెంగు తాపాలు, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. గుమ్మ
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి నీనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా రెప్ప వెనకాల అండ్ ఆఫీస్లో వెళ్ళగానే ఆఫీస్ వాళ్ళు కూడా హ్యాపీ బర్త్డే మేనేజర్ సార్ అని ఆయన ఫోటో వేపించి టచ్ చేశారనమాట. ఆ ఫోటో పంపించింది మనమే వాళ్ళకి కూడా. చాలా ఇది ఈ వీడియో మా మరిది సెండ్ చేశారు. నాకు ఇంతకీ అసలు ఏం కుక్ చేసాను తెలియదు కదా. రెగ్యులర్ అండి ఎప్పుడు చేసే కట్ట బాజీ రైతా చికెన్ దమ్ బిర్యానీ, అత్తయ్య తెచ్చిన షీర్ కుర్మా అండ్ మనం ఇంట్లో చేసిన గులాబ్ జామ్స్ అనమాట. పిన్ని తెచ్చిన కేక్, ఇంకో పిన్ని తెచ్చిన స్వీట్స్. సో హ్యాపీగా అనుకోకుండా చాలా బాగా చదివింది. విష్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, సెలబ్రేషన్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇన్నిసార్లు చెప్తున్నానని అస్సలు ఫీల్ అవ్వమాకని. థ్యాంక్ యూ సో మచ్. ఇదన్నమాట వీడియో.